ఇరాన్పై ట్రంప్ అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఆవేశంతో రెచ్చిపోయాడు. ఇరాన్ నన్ను చంపాలని చూస్తుంది, నాపై అత్యాయత్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. అదే గనక జరిగితే నా సలహాదారులకు నేను చెప్పాను, నన్ను చంపేసిన మరుసటి రోజు కాదు, మరుసటి క్షణమే ఇరాన్లో ఎవరిని ఉంచకండి, అందరినీ చంపేయండి, భూస్థాపితం చేసేయండి, భూమి మీద ఎవరిని ఉంచకండి, అయాతుల్లా అలీ ఖమేని వర్గాన్ని అన్న విధంగా ట్రంప్ అయితే ఈరోజు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు ట్రంప్ మా మీద విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి నిరసనకారుల్ని ఉసిగొలుపుతున్నాడు, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు అన్న విధంగా ఇప్పుడు ఇరాన్ అయితే ఆరోపిస్తుంది. ఇప్పటికే ఇరాన్ అదే విధంగా ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులను కూడా ట్రంప్ బాగానే రెచ్చగొట్టాడు. అయితే చివరి క్షణంలో ట్రంప్ వచ్చి వాళ్ళని రక్షిస్తాడు, కొత్తగా పరిపాలన ఉండబోతుంది అనుకున్నటువంటి ఆ ప్రజలకి ట్రంప్ అయితే భారీ షాక్ ఇచ్చాడు. చివరికి ఈయన చేతులు ఎత్తేసి ఎటువంటి ఇది ఉండదు, ఎటువంటి మార్పు ఉండదు, అయాతుల్లా అలీ ఖమేని 800 మందిని ఉరిశిక్ష వేయకుండా ఆపడం వల్ల మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అన్న విధంగా ట్రంప్ అయితే వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. దాంతో నిరసనకారులు ఇప్పుడు నిరాశ చెందిపోయారు. ఆ నిరాశలో కూడా కొంచెం హోప్ ఉంది వాళ్ళకి. ఏదో ఒక క్షణం ట్రంప్ వెనకడుగు వేసాడంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మాకు మంచే ఉంటుంది, సింహం ఒక అడుగు వెనక్కేస్తే ముందుకు దూకడానికి అన్న విధంగా ట్రంప్ మీద ఇప్పటికీ ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో ట్రంప్ ఏమొచ్చేసి ఈ వ్యాఖ్యలు చేశాడు.